అలా ఏం లేదు, నాకు గ్లామరస్ రోల్ కంటే కూడా గ్లామరస్ రోల్సే నాకు ఇష్టం. ఇలాంటి నేటివిటీ ఉన్న కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్సే నాకు ఇష్టం. సో అందుకని ఇది చూసి టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. 100%. గ్లామరస్ రోల్స్ అందరూ చేస్తారు, అందరూ వస్తారు. కానీ సినిమాలో ఇలాంటి పాత్ర చేశామంటే ఆ సినిమా చూసినంతసేపు సినిమా అయిపోయి కూడా పలానా క్యారెక్టర్ అనగానే మన పేరు గుర్తొస్తుంది, జనాల్లో గుర్తింపు ఉంటుందని నేను అనుకుంటాను కాబట్టి సో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాను. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంట అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. మరి ఇప్పుడు ఈ సినిమా అరంగేట్రం చేసినాక ఎలా ఉండిపోతుంది అంటారు మీ పరిస్థితి? చూడాలి, పోస్టర్ రిలీజ్కి అందరూ గైరమ్మత్త అని పిలుస్తున్నారు, ఇంక పేరు మర్చిపోతారేమో. చూద్దాం ఎలా ఉంటుంది లైఫ్. అంటే సినిమా జర్నీ కంటిన్యూ చేస్తారా తర్వాత ఇంకా ఆపర్చునిటీస్ సంబంధించి? చూడాలి సార్, అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ అంత టైం పట్టలేకపోతున్నాము. సినిమాకి చాలా టైం పట్టాలి, యాక్టింగ్కి చాలా టైం పెట్టాలని తెలుసుకున్నాము. బ్రాంచెస్ ఇప్పుడు డెవలప్ చేసిన వైజాగ్లో ఒకటి పెడుతున్నాము, టైం సరిపోవట్లేదు, అన్నీ చూసుకోవాలి నేనే, కాబట్టి కష్టంగా ఉంటుంది షూటింగ్ అనేది. అంటే యాక్టింగ్ అనేటువంటిది ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఒకవేళ ఏమైనా తీసుకోవాలనుకోవడం కానీ లేదు అంటే దానికి ఎలా ప్రాక్టీస్ చేస్తారు? నేనేం ప్రాక్టీస్ చేయలేదు సార్, నాకు యాక్టింగ్ అసలు నేను ఎప్పుడూ చేయలేదు, యాక్టింగ్ కోచింగ్ తీసుకోలేదు, నాకు తెలియదు. ఆ క్యారెక్టర్లో అలా ఉంటే నేనే ఉంటే ఎలా ఉంటాను అనేది నేచురల్గా చేస్తున్నాను అంతే తప్పితే ప్రత్యేకించి దీనికంటూ నేను ట్రైనింగ్ వన్ డే వర్క్షాప్ కూడా నేను తీసుకోలేదు.